వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది। కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలకు తీర ప్రాంత రైతులకు హెచ్చరిక। గత 2 వారాలుగా మనం రైతుల్ని హెచ్చరించిన విధంగానే గత 2 వారాలుగా మనం ప్రజల్ని అప్రమత్తం చేసిన విధంగానే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కొన్ని చోట్ల చిరుజల్లులు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే నిన్న సాయంత్రం నుంచి నమోదవుతున్నాయి। ఈరోజు 30వ తారీఖు మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల వర్షాలు నమోదయ్యాయి। ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ముఖ్యంగా కడప జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా సముద్రానికి దగ్గరగా ఉన్న కాకినాడ, అమలాపురం, చీరాల, రేపల్లి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల చిరుజల్లులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా నమోదు అవటం జరిగింది। ఒక పక్కన ఉరుములు, మరొక పక్కన మెరుపులు, ఇంకో పక్కన చూస్తేనేమో సూర్యుడు లేడు, ఇంకొక పక్కన భారీ ఈదురుకాళ్ళు, వీటన్నిటికీ తోడు కంటిన్యూస్గా వర్షం ఈరోజు ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగానే ఉంది। ఇక రానున్న 6 రోజులు కూడా ముఖ్యంగా 6వ తారీఖు వరకు కూడా చాలా చోట్ల డిసెంబర్ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్య వర్షాల జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా తుఫాన్ అనేది కదలడం లేదు, ఎక్కువగా వేగంతో కదలడం లేదు, కాబట్టి తుఫాన్ తీరాన్ని తాకే సమయం అయితే ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదివారం లేదంటే సోమవారం తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది। కాబట్టి రేపటి కంటే కూడా ఎక్కువగా తీరాన్ని ఎల్లుండు తాకే అవకాశాలు అయితే ఉన్నాయి। దీని గురించి రానున్న మరికొద్ది వీడియోల్లో మీకైతే క్లియర్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను। ప్రెజెంట్ అయితే మాత్రం ఈరోజు రాత్రికి తీరాన్ని తాకాల్సిన తుఫాన్ కాస్త రేపటికి కూడా తీరాన్ని తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి। ఎందుకంటే గత కొన్ని రోజులుగా నేను మీకు అందరికీ కూడా చెప్తున్నాను, తుఫాన్ అనేది బంగాళాఖాతంలోనే కదలటం లేదు, అందుకే వర్షాలు 26వ తారీఖు పడాల్సినవి 29కి పోస్ట్పోన్ అవుతున్నాయి అనేది నేను గత కొన్ని రోజులుగా చెప్తున్నాను। ఇప్పుడైతే మాత్రం ఆ తుఫాన్ అయితే తీరం దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, మెల్లిగా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల వేగంతోనే కదులుతుంది। కాబట్టి రేపు లేదా ఎల్లుండు తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి తుఫాన్ అయితే మాత్రం ప్రెజెంట్ అయితే వర్షాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక 5 నుంచి 6 రోజులు అంటే డిసెంబర్ 5 లేదా 6వ తారీఖు వరకు కూడా వర్షాన్ని కురిపించే అవకాశాలు అయితే ఉన్నాయి। రైతుల్ని గత 2 వారాలుగా మనమైతే హెచ్చరించడం జరిగింది। ప్రతి రైతు కుటుంబం నష్టం తగ్గించాలని, ప్రతి రైతు కుటుంబం కష్టాల్లోకి వెళ్ళకూడదని, ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలి అనే లక్ష్యంతో గత 2 వారాలుగా రైతులందరినీ హెచ్చరించడం జరిగింది। ముఖ్యంగా వరి రైతులందరూ కూడా ధాన్యాన్ని పూర్తిగా కూడా కంప్లీట్గా కోతల్ని పూర్తి చేసుకుని ధాన్యాన్ని మార్కెట్కి అమ్మటానికి ప్రయత్నం చేయండి మనం రైతులందరినీ కూడా హెచ్చరించడం జరిగింది। మనం చెప్పిన విధంగానే చాలా వర్షాలు అయితే నమోదయ్యాయి। ఈరోజు చాలా చోట్ల పంట నష్టం అయితే జరిగింది। కాబట్టి మన ఛానల్ చాలా మందికైతే మేలు చేయడం జరిగింది గత 2 వారాలుగా। ఇంకా చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది, అది నాకు చాలా బాధగా అయితే ఉంది। రానున్న రోజుల్లో కూడా చాలామంది రైతులకి ఇంకాస్త మెరుగ్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం। ఇక రానున్న 6 రోజులు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం। ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది। రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది। ఈ వీడియోలో ముందుగా తెలంగాణ రాష్ట్రం వర్షాలు వివరాలు తెలుసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాల గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా ఖమ్మం కానీ, భద్రాద్రి కొత్తగూడెం, మునుగుతో పాటుగా నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ నగరంతో పాటుగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, అలాగే జనగాన్, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, వీటితో పాటుగా కరీంనగర్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే మనము చూసే అవకాశాలు అయితే ముఖ్యంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో అయితే ఉంది। ఇక ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నిజామాబాద్, మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొన్ని మోస్తరు వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది। ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా
వర్షాలని మనం చూసే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా ముసురు వాతావరణం ఉంటుంది. అలాగే సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల ఒక అరగంట లేదా గంట భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు అయితే తీసుకోండి. వర్ష సూచన హైదరాబాద్కు కూడా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. అలాగే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న వరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు రేపటి నుంచి మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం నుంచి మొదలయ్యే వర్షాలు ఈరోజు కంప్లీట్గా సూర్యుడు లేకుండా వరుణ గర్జన చాలా ప్రాంతాల్లో ఉంది. ఇక రేపటి నుంచి అంటే డిసెంబర్ 1 నుంచి ఈరోజు రాత్రి 6 తర్వాత నుంచి ఏ విధంగా వచ్చే 6 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉందంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాల్లో కూడా వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా తుని కానీ, పిఠాపురం కానీ, కాకినాడ కానీ, విశాఖపట్నం సిటీ కానీ, అలాగే పురుషోత్తంపట్నం కానీ ఈ ఏరియాలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాన్ని చూసే అవకాశం ఉంది. అలాగే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే కోనసీమ, కాకినాడ జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలని ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. ఎక్కువగా 3, 4, 5 తారీఖుల్లో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే గుంటూరు జిల్లా, అలాగే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా భారీ వర్షాలు, అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు, కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల 2 తారీఖు తర్వాత అంటే 3, 4, 5 తారీఖుల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా కర్నూలు, నంద్యాల జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం తుఫాన్ అయితే మాత్రం వేగంగా కదలలేదు, మెల్లిగా కదులుతుంది. కాబట్టి తీరాన్ని తాకే సమయం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వర్షాల జోరు కూడా పెరిగే అవకాశం అయితే 1-2 రోజులు అయితే ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అధికంగా వర్షాలని మనం చూసే అవకాశం ఉంది. అది కూడా ముఖ్యంగా తుని పరిసర ప్రాంతాలు, అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటుగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఈవెన్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా 2, 3, 4 తారీఖుల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాన్ని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇది ఓవరాల్గా రానున్న 6 రోజులు డిసెంబర్ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు, అలాగే ఈ రోజు రాత్రితో కలిపి ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. తుఫాను ముఖ్యంగా మాత్రం చెన్నై, పాండిచేరి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం అయితే డిసెంబర్ 1 లేదంటే 2వ తారీఖునైతే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. ఇది ఓవరాల్గా అప్డేట్. మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడికి రైతులకి మధ్య వారధిలాగా, అలాగే రైతులకు దేవుడు పంపిన సైనికుడిలాగా గత 2 వారాలుగా రైతులందరికీ కష్టం, నష్టం, అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది రాకూడదని పంట నష్టం తగ్గించడానికి నా శక్తికి మించి శ్రమించడం జరిగింది. చాలామంది రైతులకు మొత్తం మీద దాదాపు 50 లక్షలకు పైగా నష్టమైతే మన ఛానల్ ద్వారానే రైతులకు తగ్గించడం అయితే జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో ఇంకాస్త వేగంగా మెరుగైన అప్డేట్ ఇచ్చి రైతులందరికీ కూడా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు రాకుండా పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండటానికైతే ముఖ్యంగా మన ఛానల్ ద్వారా ప్రయత్నించడం అయితే జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు నాపై కురిపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.